నా కొడుకు ఎన్టీఆర్ గారిని ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఆ చెత్త నా కొడుకు వాడికి కింద పైన కోసి కారం పెట్టాలనిపిస్తోంది బ్రదర్స్. నాకైతే మీరు ఇంతకు ముందు కొంచెం వీడియో చూశారు కదా, ఫుల్ వీడియో కావాలంటే లాస్ట్ లో ఇస్తాను. ఆ చెత్త నా కొడుకు వీడియో చూడాలంటేనే వాడిని చూస్తుంటేనే నాకు చిర్రు ఎత్తుకొస్తుంది బ్రదర్స్. అంతకంటే నేను ఏమి తిట్టలేకపోతున్నాను. ఎందుకు అంటే వాడు చేసిన తప్పుకి వాడు ఫ్యామిలీ అనుభవించకూడదు. వాడు మాట్లాడిన భాష నేను మాట్లాడకపోవటానికి కారణం నాకు తిట్లు రాక కాదు బ్రదర్స్, కానీ నాకు ఒక నీతి నిజాయితీ అనేది ఒకటి ఉంది. దానికోసమే అమ్మ అక్క చెల్లి అనే పదం నేను ఎప్పుడు వాడను బ్రదర్స్. ఏ న్యూస్ ఛానల్ అయినా సరే, నా ఛానల్లో ఏ వీడియోలో కూడా నేను అలాంటి పదాలు వాడను. నీకు విమర్శించాలంటే ఆయన విమర్శించు, ఆయన ఇది చేశాడు అది చేశాడు అని మాత్రమే విమర్శించు. కానీ 30 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ మహానుభావుడిని నువ్వు ఇలా నేను ఆ పదాలు చెప్పాలంటేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. అలాంటి పదాలు వాడినా వేస్ట్ నా డాష్గా. అరే చెత్త నా కొడక, నువ్వు కాని అభిమానులకు కాని ఈ దేశంలో ఎక్కడ దొరికినా నిన్ను కోసి కారం పెడతారు ఎదవ నా కొడక. రే సన్నాసి దరిద్రుడా, నిష్ట దరిద్రుడా, నీ అబ్బ నీకు ఉందిరా. నీ ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడి నీ ఇష్టం వచ్చినట్టు వీడియో చేసావు కదా, దానికి ఎంత అనుభవించాలో అనుభవిస్తావు. ఈ ఆంధ్రాలో దొరికావంటే నా కొడక నీకు ఉప్పు కారం కాదు. ఆ పదాలు నేను చెప్పలేను. నీ మాదిరి నీ అంత ఎదవలం కాదు కదా మేము. అరే దరిద్రపు నా కొడక, సన్నాసి నా కొడక, ఎదవ నా కొడక, ఇంకా ఎన్నో తిట్టాలని ఉంది, కానీ నా సంస్కారం నాకు అడ్డు వస్తుంది. మీ భార్య ఏడ్చిన వీడియో కూడా నేను చూశాను. తను భార్య అనుకుంటున్నాను, క్లారిటీగా తెలియదు, కానీ తను ఏడుస్తుంటే మా అభిమానులు నువ్వు ఏడవకమ్మా అని ఓదారుస్తున్నారు. అదిరా నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలంటే. అరే ఎదవ నా కొడక, నీకు నచ్చలేదా విమర్శించు. ఆయన మంచి పనులు చేయలేదు, ఎన్టీ రామారావు గారు వేస్ట్, అది ఇది మాట్లాడు. నీకు నచ్చింది మాట్లాడటం కాదురా ఎదవనా కొడక. అక్కడ నీకు ఏమి నచ్చలేదో చెప్పాలి. నువ్వు మాట్లాడిన బూతులు నేను మాట్లాడలేకపోతున్నాను కాబట్టి. ఎవరికైనా విమర్శించే హక్కు ఉంది, కానీ అది పద్ధతిగా ఉండాలి. ఆయన చేసింది నీకు నచ్చలేదా, నాకు ఆ పద్ధతి నచ్చలేదు అని చెప్పు. అంతేకాని అమ్మ అక్క ఆలి అనటం ఎంతవరకు నీకు మర్యాదరా ఎదవనా కొడక అని నేను అడుగుతున్నాను. నేను నా మానవత్వాన్ని మర్చిపోయి మాట్లాడాననుకో, ఊరేసుకుని చస్తావు చండాలపు నా కొడక నువ్వు. నందమూరి అభిమానుల జోలికొచ్చావు నా కొడక, నీ కథమైపోతుంది చూసుకో. నందమూరి అభిమానులే కాదు బ్రదర్, తెలుగులో ప్రతి తెలుగువాడికి ఎన్టీఆర్ గారంటే ఇష్టం. ఆయన సాధించిన విజయాలు, ఆయన చేసిన పుణ్యం ప్రతి ఒక్కటి కూడా ఆయనంటే దేవుడురా. ఇది ఎన్టీఆర్ గారి ఒక్కరనే కాదు, ఎవరినైనా, ఇండియాలోనే కాదు ఏ దేశంలో ఉన్న ఏ వ్యక్తినైనా సరే అతను చేసింది తప్ప రైటా చెప్పొచ్చు, కానీ అమ్మ అక్క ఆలి ఇలా జోలికి వెళ్ళకూడదు. పర్సనల్స్ జోలికి వెళ్ళకూడదు. ఒక సినిమా ఉందా, సినిమా బాలేదు, సక్రమంగా చేయలేదు అని విమర్శించు, తప్పు లేదు. ఒక రాజకీయంలో ఉన్నారా, ఆ పని సక్రమంగా చేయలేదు ఆయన, ఈ పని సక్రమంగా చేయలేదు ఇతను అని విమర్శించు, తప్పు లేదు. అలాంటి బూతులు చెప్పకూడదు ఇప్పుడు. అలాంటి బూతులు మాట్లాడాడు ఆ సన్నాసిగాడు, దరిద్రపు నా డాష్ గాడు. అరే కోసి ఉప్పు కారం పెట్టినా కూడా నీకు తప్పు లేదురా దరిద్రపు నా డాషిగా. నిన్ను ఏమి చేసినా కూడా ఆ దేవుడు క్షమిస్తాడురా, ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు అటువంటివి. తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగు నేలను పైకి తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు. నీలాగా ముందు తాగి ఇష్టం వచ్చినట్టు తిట్టే నా కొడకలకందరికీ చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోవటానికి మేము చచ్చిలేమురా సన్నాసి నా కొడకలారా అని హెచ్చరిస్తున్నాను. మేము ఎవరిని ఆ విధముగా తిట్టము, మమ్మల్ని తిడితే సహించము. ఆ బోరుగడ్డగాడు తిట్టిన తిట్లకు ఏం జరిగిందో చూశారుగా. కింద రాడ్లు దింపారు, పైన రాడ్లు దింపారు ఆ నా కొడుక్కి. అయినా కూడా వాడికి బుద్ధి వచ్చిందో లేదో తెలియదు, కానీ బుద్ధి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక మాట్లాడేవాడు. నేను చెప్తున్నాను చూడండి, ఒక మనిషిని, అతన్ని ఎవరైనా సరే విమర్శించండి, అతన్ని విమర్శించండి. వాళ్ళ భార్య, బిడ్డలు, ఫ్యామిలీ ఇలా విమర్శించడం చాలా తప్పు. ఆ బోరుగడ్డ అనిల్ గాడు మన పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా పర్వాలేదు, అది ఆయన హక్కు. ఏం తిట్టాలి, నువ్వు సక్రమంగా చేయలేదు పవన్ కళ్యాణ్ అరా ఎరా అన్నా కూడా తప్పులేదు. నీ పెళ్ళాం, నీ బిడ్డల్ని మాలాంటి వాళ్లకు అప్పగించాలి అన్న యదవ నా కొడుకు వాడు. అలాంటి వాణ్ణి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి అంతటితో వదిలిపెట్టింది, కానీ వాణ్ణి ఇంతటితో వదిలిండకూడదు అని కూడా నా అభిప్రాయం. కాలో చెయ్యో తీసేయాల్సింది వానికి, అప్పుడు కంగా వాడికి బుద్ధి రాదు. ఆ బోరుగడ్డ అనిల్ గాడు పెళ్ళాం బిడ్డల్ని ఎంత దుసనాడాడు అంటే, నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, నేను నందమూరి అభిమాని. నాకే వాణ్ణి ఏమి చెయ్యాలంటే
చెప్పకూడదు కానీ అంత కోపం వచ్చింది బ్రదర్స్. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా బాధలేదు, ఆయన కూతుర్లని పెండ్లామని ఏంటి వాడు తిట్టడం, అది చూసి నాకైతే వాడు నా చేతికి దొరికినా కూడా ఏమి చెయ్యాలో అది చేసేసేవాడిని. కానీ ప్రభుత్వం అంతలా చేయలేదని నాకు అనిపిస్తుంది. మొన్న ఇంటర్వ్యూలో చూశాను, ఇంకా వాడికి గుత్త పలుకు తగ్గలేదు, కొంచెం తగ్గింది కానీ చాలా తగ్గాలి. ఒక వ్యక్తిని విమర్శించు, తప్పు లేదు. వాళ్ళ ఫ్యామిలీని నీ ఇష్టం వచ్చినట్టు తిట్టడం తప్పు, నాకు అప్పగించు అంటే నువ్వంత మగాడివా? చంపేస్తా, పొడి చేస్తా, ఈ ఎదవ పేలాలు ఎందుకురా సన్నాసి నా కొడుకులారా. ప్రతి ఒక్కడికి చెప్తున్నా, అది ఎవరైనా కానివ్వండి, నేను నందమూరి అభిమానినే, కానీ చిరంజీవి గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఏ ఒక్కరైనా సరే ఫ్యామిలీని తిట్టడం, వాళ్ళను ఏదంటే అది చేస్తామనటం, వాళ్ళ అమ్మగారిని తిట్టడం, పెండ్లాములను తిట్టడం, కూతుర్ని తిట్టడం, ఇది పద్ధతి కాదు. నీకు చిరంజీవి నచ్చలేదా? ఆయన సినిమాల్ని తిట్టు, ఆయనను విమర్శించు, నీ సినిమా బాగలేదని చెప్పు, ఈ సినిమాలో ఈ వెకిల్ కామెడీ బాగలేదని చెప్పు, మంచి సినిమాలు చెయ్యండి అని చెప్పు, ఆయన్ని ఏదైనా విమర్శించండి. అంతేకాని వాళ్ళ ఫ్యామిలీని విమర్శించడం తప్పు. బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన సినిమా బాగలేదని చెప్పొచ్చు, బాగుందని చెప్పొచ్చు. ఆయన ఫ్యామిలీని విమర్శించే యదవనా కొడుకులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి చెప్తున్నా, ఫ్యామిలీస్ ని విమర్శించే హక్కు లేదు. నువ్వు 500 రూపాయలు టికెట్ పెట్టి సినిమాకి వెళ్ళావు, ఆ సినిమా బాగలేదని చెప్పు, బాగుందని చెప్పు, వేస్ట్ అని చెప్పు, ఏదైనా చెప్పుకో, అది నీకు హక్కు ఉంది. ఎందుకంటే నువ్వు సినిమా చూసావు, అది నీ ఇష్టం. నువ్వు సినిమా చూసి వాని పెండ్లాం, ఈయన పెండ్లాం, వాని కూతురు, ఈయన కూతురు అంటే ఎంత తప్పు వస్తుంది. అలా మాట్లాడే యదవనా కొడుకులకే చెప్తున్నా, వాళ్ళ భాషల్లో నేను మాట్లాడగలను, కానీ నాకు సంస్కారం అడ్డొస్తుంది, నేను అలా మాట్లాడలేను. నేనే కాదు, ఎవరైనా సరే సంస్కారము, ఫ్యామిలీస్ మంచిగా ఉన్న ఎవడైనా సరే ఇలా మాట్లాడరు. చెత్త యదవనా కొడుకులైతేనే అలా మాట్లాడతారు. ఈ బోరుగడ్డ అనిలు ఇప్పుడు మన నందమూరి తారక రామారావు గారి దేవుడి మీద నా కొడుకు మాట్లాడిన మాటలో రక్తం మరిగిపోతుంది బ్రదర్స్. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ అరెస్ట్ చేసిందని తెలిసింది, వాడికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి బ్రదర్స్, కానీ వాళ్ళ ఫ్యామిలీని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఆ యదవనా కొడుకు చేసిన తప్పుకి ఫ్యామిలీ మాత్రం సఫర్ అవ్వకూడదు. వాడిని ఏ పాటికాపాటి కోసిన కారం పెట్టినా తప్పులేదు. ఈ బోరుగడ్డ అనిల్ గారిని చాలా తొందరగా వదిలేశారని అనిపించింది. వాడు మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నాడో నా కొడుకు అన్ని నాకు అప్పగిస్తే నేనే ఏం చేస్తానో నాకు అర్థం కాదు బ్రదర్స్. నేను ఆ వీడియో చూశాను బ్రదర్స్, నాకైతే కోపం ఎంత వచ్చిందో నేనే తట్టుకోలేకపోయి, అలాంటిది పవన్ కళ్యాణ్ గారు తట్టుకుంటారా? ఓకే బ్రదర్స్, ఇలా మాట్లాడుతూ పోతే ఈ రోజంతా నాకు చాలదు. ఇలాంటి ఎదవల్ని ఏం చేయాలి అంటే మీరే మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమ శివాయ. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై ఎన్టీఆర్, ఓం నమ శివాయ, జై తెలుగు ప్రజలు. హాయ్, అందరికీ నమస్కారం. మీరు అనుకున్నట్టు ఆ రామారావు వాడు తెలంగాణలో కల్వకుర్తిలో చిత్తుగా ఓడిపోయిన ఓడిపోయినోడు వాడు. వాడి గురించి ఏమేమో చెప్తారు. అమ్మ తెలుగు ఆత్మ గౌరవం పిండకూడు బాబా ఏం రుద్దుడురా బాబు. ఆ రుద్దుడు కామారావు గాడు ఎంతమందిని, హరినాథుని, కాంతారావుని, ఎంతో ప్రభాకర్ రెడ్డిని ఎంతోమంది తొక్కి వచ్చిన కామిస్టు గాడి గురించి మీరు చేసే భరించలేకపోతుండ్రా బాబు. అమ్మ ఆ కామిస్టు కామారావు వాడు, అమ్మ వాడి గురించి అంటేనే వాడు పందిపెరలు పందిని కన్నట్టు 10 మందిని కన్నాడు. ఒక్క నాకుడు కూడా చూసుకోలేవాడిని చచ్చిపోయేటానికి. ఆఖరికి లక్ష్మీ వారితే గతైంది వాడికి. సరే వదిలే, వాడు చచ్చిండు, వాడు పిండాకుడు ఈరోజు పెట్టిండు, వదిలేద్దాం, దాని గురించి వదిలేద్దాం. ఆ కామారావు గురించి ఎందుకురా బాబు ఈ కమ్మ అంటేనే ఇక అసలు చెప్పలేకపోతున్నా. కానీ ఏమి ఎలివేషన్లు ఇస్తుండ్రా బాబు. వాడంట దేవుడంట, ప్రపంచానికి తెలుగునిచ్చిండంట. ఇంకా మిగతా వాళ్ళందరూ పిచ్చబుక్కులు, నన్నయ్య తిక్కన వీళ్ళందరూ
ఈ అమ్మ తెలుగు అంటే ఎన్టీఆర్ అంట, ఎన్టీఆర్ అంటే తెలుగు అంట. బాబా ఏం రుద్దుతుంటారా బాబు. అమ్మా వాడు దేవిక అనే ఆర్టిస్ట్ కూతురు కనక అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని చేతబళ్ళు చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తామని చెప్పేసి ఏమేమో చేసి ఆ ఈనాడు రామోజీరావు గడేసి ఏమి చేసి మద్యపాన్ని చేసామని పెట్టేసి ఏం చేసారు. ఆ కామిస్ట్ కామారావు గారి గురించి ఎన్ని కథలు చెప్పారో అన్నీ తెలుసు అందరికి జనాలకి. ఆ లంజా కొడుకు ఈరోజు సచ్చిండంట, 30 సంవత్సరాలు అయిందంట. ఆ లంజా కొడుకు కృష్ణుడు వాడే అంట, రాముడు వాడే అంట, పుకునా కొడుకు వాడు కృష్ణుడా, వాడు రాముడా, పునా కొడక పుని అమ్మ. ఆడు శ్రీదేవి బొత్తలిప్పుకొని ఈ గంతులేసిన లంజా కొడుకు వాడు రాముడు కృష్ణుడు. నీ అమ్మ సిగ్గు ఉండాలి, గజ్జికి అంత ఉండాలి. ఈ గజ్జి గుద్దల మడ్డ ఏం బతుకులరా మీవి నిజంగా. వాడిని ఆడి అల్లుడే పొడిసి వాడి జెండా దెంగి సీఎం అయిండు. నీ అమ్మ వాడిని ఇంకా దండాలు పెట్టి అది చేసి ఇది చేసి ఈ అమ్మ ఏం చేస్తున్నారా మీరు. నీ జాతి కుక్కలన మడ్డ నీ కమ్మ అబ్బా నిజంగా చెప్పాలంటే కామారావు కాదు, రామారావు కాదు, కామారావు కామిస్ట్ లంజా కొడుకాడు. వాడు ఈరోజు సచ్చిన రోజంట, 30 సంవత్సరాలు అయిందంట. పుని అమ్మ